so empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ద మోస్ట్ అవైటెడ్ వీడియో ఇస్ హియర్. ఇవాళ మేము మంచులోకి వెళ్తున్నాం. సో మా ఆనందానికి అయితే అవధులు లేవు. ఇక్కడ నుంచి బేసిక్గా సోలాంగ్ వ్యాలీకి వెళ్ళాలి. అయితే సోలాంగ్ వ్యాలీలో సమ్మర్లో మంచు ఉండదని చెప్పేసి అటల్ టనల్ సిస్సు సైడ్ వెళ్తున్నాం అనమాట. దానికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్స్ వస్తుంది. 1.5 అవర్ జర్నీ ఉంటుంది. మొత్తం యాపిల్ ట్రీస్ ఇవి. వింటర్లో మాత్రమే యాపిల్స్ కాస్తాయి అన్నమాట. ఇప్పుడే పువ్వులే ఉంటాయి. అప్పుడైతే చాలా బాగుంటుంది చూడడానికి. మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే అండి. మంచి లొకేషన్లో చాలా బాగుంది. See there Himalayas, we are going there now. లే లడక్ హైవే అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి మనం జమ్మూ కాశ్మీర్ లడక్ కూడా వెళ్ళిపోవచ్చు ఇదే హైవేలో. బియాస్ రివర్ ఇదేనండి. సమ్మర్ కదా అసలు వాటర్ లేవు. వింటర్లో వస్తాయి, రైనీ సీజన్లో వస్తే ఫుల్ వాటర్ ఉంటాయి. రోడ్లన్నీ కొట్టుకొని పోతాయి తుఫాన్లకి. అయితే ఇప్పుడు రోడ్లు పెద్దగా వేస్తున్నారు నేషనల్ హైవే కాబట్టి. మేము ఇప్పుడు మంచులోకి వెళ్తున్నాం కదా. సో మా డ్రెస్సులు మా షూలు అక్కడ సరిపోవంట. ఇక్కడ రెంట్కి మనం డ్రెస్సులు తీసుకొని వెళ్ళాలి. రెంట్కి ఒక్కొక్క డ్రెస్కి 250 రూపీస్ అంట. ప్లస్ అక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ చేయాలంటే ఒక్కొక్కరికి 4000 అవుతుంది. ముగ్గురికి కలిపి 12,000 అయింది. ఇవే అండి వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులు మాకు. ఇందాక మేము కొన్ని యాక్టివిటీస్ బుక్ చేసాం కదా. ఫస్ట్ జిప్ లైన్ వచ్చింది. ఇలాంటి అడ్వెంచర్స్ అన్నీ నాకైతే చాలా భయం వేస్తుంది. మా వాడికి అసలు ఏం భయం ఉండదు కదకి. ఎస్ ఆఫ్ కోర్స్. కులు మనాలి వస్తే ఖచ్చితంగా మీరు రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, జిప్ లైన్ అండ్ ఇంకోటి ఏంటంటే బైక్ రైడ్, ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. బైక్ రైడ్ మీన్స్ నార్మల్ మనం యూజ్ చేసే బైక్ కాదు. అది చిన్న జీప్ లాగా ఉంటుంది కదా, అది అందరూ మంచులో వెళ్తే చాలా బాగుంటుంది అది. సో ఇవన్నీ ఏమి మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయాల్సింది. మా వాడికి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. అలాగే మా దగ్గర ఉన్న గోప్రో కెమెరా ఇచ్చాము అతనికి. సో దాన్ని సెట్ చేసి అక్కకి ఇస్తున్నాడు అనమాట వెళ్ళేటప్పుడు వీడియో తీసుకోవడానికి.
జిప్ లైన్ అయితే కంప్లీట్ అయ్యింది. అటల్ టన్నల్ మీదుగా సిస్సు ఏరియాకి మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంది, ఇంకా ఒక 1 అవర్ పైన పడుతుంది. ఈ ప్లేస్ గుర్తుపట్టారా? ఇది దేశముదురు మూవీలో ఇంటర్వెల్ సీన్లో అల్లు అర్జున్ ఇక్కడ నుంచే ఫైట్ సీన్ వస్తుంది అనమాట. మొబైల్ ఫోన్ వాడుతూ విలన్కి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడే తీశారు ఆ షూటింగ్. చూసారా బ్యూటిఫుల్ మౌంటైన్ ఎలా ఉందో? నిజంగా మీకు ఇక్కడ నుంచి చూస్తే కదా, ఒకసారి మీరు ఖచ్చితంగా హిమాలయస్ వెళ్ళి ఆ మౌంటైన్స్ చూసారంటే లైఫ్లో అన్ఫర్గెటబుల్ మెమరీస్ అవుతాయి అవి. కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారైనా కులు మనాలి విజిట్ చేయండి. మాకైతే ఆల్రెడీ ఈ స్నోఫాల్ స్టార్ట్ అయ్యింది. మేము దగ్గరికి వెళ్ళే కొద్దీ స్నోఫాల్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ టన్నల్స్ చాలా గ్రేట్ అండి. ఇదివరకు ఒక 10 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ పట్టేదంట జర్నీ. ఈ టన్నల్స్ కట్టడం వల్ల ఆల్మోస్ట్ ఒక 90% జర్నీ టైమింగ్ సేవ్ అవుతుందని చెప్పాడు మా డ్రైవర్. చూసాడా మేము బయటకు వచ్చేసరికి స్నో ఎలా పడుతుందో. ఇక్కడే స్నో ఇలా ఉందంటే ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి పీక్స్లోకి వెళ్తుంది. స్నో పడుతుంటే కార్లో కూర్చోవడం మా వల్ల కావట్లేదు, అందుకే ఆనందంతో బయటికి దిగేసాం. బేసిక్గా స్నో అనేది మార్చ్ ఎండింగ్కి స్టాప్ అయిపోద్ది. మేము బుక్ చేసినప్పుడు కూడా వాళ్ళు మంచు కురుస్తుందంటే 80% కురవదు అని చెప్పారు. బై ఛాన్స్ 1% అన్నారు. సో లక్కీగా మాకు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా మేము అటల్ టన్నల్కి వెళ్ళకనే ఫుల్గా స్నో అయితే స్టార్ట్ అయింది. ఎప్పకింగా రాలేదు, నాకు వస్తున్నాయి. ఇదంతా ఐస్ పడుతుంది. అగైన్ అవర్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్. రోడ్ సైడ్ ఇలా ఉన్న మంచుని చూడడానికి కొన్ని వేల కిలోమీటర్లు మేమైతే జర్నీ చేసి వచ్చామండి. కేవలం ఈ మంచుని చూడడానికి, ఆ మంచులో ఆడుకోవడానికి మాత్రమే కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసుకుంటే ఇక్కడికి వచ్చా. చూడగానే చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా మనం వింటర్ సీజన్లో వస్తే ఈ టోటల్ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ ఫ్రంట్ మీకు కనిపిస్తున్న మౌంటైన్స్ అన్నీ మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటాయి. అసలు ఈ రోడ్డు కూడా మనకి వెళ్ళడానికి ఉండదన్నమాట. గంటల తరబడి రోజుల తరబడి ఆపేస్తారు. సో ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కాబట్టి అంతలా ఉండదు, మొత్తం కరిగిపోద్ది అనమాట సమ్మర్లో. అయితే ఈ రైనీ సీజన్ తర్వాత మళ్ళీ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు హెవీగా స్నోఫాల్ ఉంటుంది. చూసారా మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో? అసలు నాకైతే 2 కళ్ళు చాలట్లేదు వాటిని చూడడానికి. చాలా ఎమోషనల్గా కూడా ఉంది నాకు. ఎప్పుడు సినిమాల్లో చూస్తూ ఉండేవాళ్ళం, కానీ ఇలాంటి మంచు కొండలు చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. నార్త్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు సౌత్ ట్రిప్స్ ఎక్కువ నేను సౌత్ ట్రిప్స్ వేసేవాడిని. కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పాండిచ్చేరి, తెలంగాణ ఇవే వీటినే చూసేవాళ్ళం అన్నమాట. ఎక్కువ చూసినవి చూసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ఫస్ట్ టైం నార్త్ రావడం, ఫస్ట్ టైంలో కూడా హిమాలయస్ చూడడానికి రావడం మాత్రం దిస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ అస్. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feeling. Yes sir, this is Atal Tunnel. ఓకే, ఫైనల్లీ మేము అటల్ టన్నల్ అయితే రీచ్ అయ్యా. ఇది ద గ్రేటెస్ట్ టన్నల్ ప్రజెంట్. వాజ్పేయి గారి పేరు మీద మన మోడీ గారు ఓపెన్ చేశారంట దీన్ని. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ జర్నీని తగ్గించారు ఈ టన్నల్ ద్వారా.
మై గాడ్, దిస్ ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్. దిస్ ఈస్ వాట్ వీ వాంట్. చూడండి ఒకసారి రైట్ సైడ్ లెఫ్ట్ సైడు ఇక్కడి నుంచి అమేజింగ్ ఉంటుందన్నమాట లొకేషన్స్. మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది, సమ్మర్ అయినా కూడా. అందుకే దీన్ని సిసు అంటారు. ఫైనలీ ద స్పాట్ ఈస్ హ్యావ్ అరైవ్డ్. ఇదే మేము ఇక్కడే ఈరోజు ఈవినింగ్ వరకు ఉండాల్సిన ప్లేస్ అండి ఇది. సో -6 ఉంది అనమాట ఇక్కడ. చాలా అంటే చాలా చలిగా ఉంది. సో అందుకే ఒకటి టొమాటో సూప్ ఆర్డర్ ఇచ్చాం. దీన్ని తాగితేనే కొద్దిగా చలి తగ్గుతుందేమో అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాం. పెట్టు, సే హాయ్. అక్కిగాడికి అయితే ఇంకా వాడి హ్యాపీనెస్కి అవదలేవు, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ అడ్వెంచర్స్ యాక్టివిటీస్ అన్నిటికీ మేము మనాలిలోనే పే చేసాం అనమాట అమౌంట్. సో వాళ్ళు అక్కడ టోకెన్లు ఇస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫ్రీగా చేయొచ్చు ఇవన్నీ యాక్టివిటీస్. ఓకే. అక్కి పెట్టు. కొద్దిగా పైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడు ఒక 100 మీటర్స్ అలా ట్రెక్కింగ్ లాగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టబ్లో నుంచి జారుకుంటూ రావచ్చు మంచులో. సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. Gosta de fazer orgia, essa novinha que tá na Holanda. Gosta de fazer orgia, sentando em cima da piroca, 24 horas por dia. Ela se levanta por cima da bunda. Essa novinha que tá na Holanda, gosta de fazer orgia, fica sentando em cima da piroca, 24 horas por dia. Ela se levanta por cima da piroca. ఇక్కడ ఇంకో యాక్టివిటీ ఉంది, ఏదో ఒకటి అడ్వెంచర్. అంటే బైక్ ఉంటుంది కదా, ఆ బైక్లో మనం ఇప్పుడు డ్రైవ్ చేస్తుంటే వెళ్ళాలి, ఓన్గా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు పక్కన గైడ్ ఒకరు కూర్చుంటారు కానీ మనమే డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటి ఆ బైక్ ఎక్సలెంట్గా ఉంది. ఈ స్నోఫాల్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది మాకు.
స్కేటింగ్ కూడా ఒకటి ఉంది. అసలు మాకు స్కేటింగ్ అస్సలు రావట్లేదు. నేను మా వైఫ్ ఇద్దరం ఫెయిల్ అయ్యాం స్కేటింగ్లో. అకిగా ట్రై చేస్తానంటే వానికి ఆ షూలు వేసి స్కేటింగ్ అవి ఇస్తున్నారనమాట. సో వాడు ఎలా చేస్తాడో చూడాలి ఒకసారి. ఏం కాదు రేపు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదైతే స్కేటింగ్ చేస్తున్నట్లేదు, ముసలాళ్ళని తీసుకెళ్తున్నట్టయితే ఉంది. నిజంగా మాటలు రావట్లేదు. ఇలాంటి అత్యద్భుతమైన ప్లేస్లో ఉండటం నిజంగా అదృష్టంగా భావిస్తాను నేనైతే. అక్కి వీడికి రాకపోయినా ఇంకా కుస్తీ పడతానే ఉన్నాడు. మొత్తానికి చేయలేక పడిపోయాడు వీడు. మా యాక్టివిటీస్ అయితే అన్నీ చేసేసామండి. ఇంకా ఫోటో షూట్కి వచ్చాం. వాళ్ళు ఫొటోస్ తీస్తారు. ఒక్కొక్క ఫోటోకి 50 రూపీస్. ఆల్మోస్ట్ మాకు ఒక 150 ఫొటోస్ తీసేశాడు. కింద మొత్తం స్నోనే ఫ్రెండ్స్. ఇట్లా కాలు అడుగు ఇట్లా పెడితే చాలు చల్లగా అయిపోతుంది. ఏం తీసుకున్నాను? నాకేనా? ఎట్లుంది? టేస్ట్ బాగుందా? ఇందాక ఏమైందంటే ఫోటోషూట్ కోసం మేము షూలు, డ్రెస్సులు అంటే జర్కిన్లు వాళ్ళు ఇచ్చినవన్నీ తీసేసామన్నమాట. సో అందుకు మంచు ఎక్కువ మా మీద పడిపోయింది. అది ఇప్పుడు ఆల్మోస్ట్ -8 ఉంది ఇక్కడ టెంపరేచరు. సో అసలు మా వల్ల కాలేదన్నమాట. ఇంకా చాలాసేపు ఉండాల్సింది, కానీ తట్టుకోలేక రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. అక్కీకి ఎక్కువ చలి వస్తుంది అనమాట. ఈ షూస్లోకి మొత్తం మంచు పేరుకుపోయింది వాడి షూలో మొత్తం. సో షూలు, సాక్సులు తీసేసినా మంచుగానే ఉంటుంది, అవి వేసుకున్నా మంచుగానే ఉంటుంది. అందుకే కార్లో హీటర్ వేసాడు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా కూడా తప్పనిసరిగా రిటర్న్ అయితే అయ్యామండి. ఎందుకంటే ఇంకా ఉండే కొద్దీ అసలు ఇంకా హెవీగా స్నోఫాల్ అవుతుందంట. సమ్టైమ్స్ రైన్స్ కూడా వస్తాయంట. వర్షం పడి రైన్ఫాల్ వచ్చిందంటే మాత్రం అప్పుడు చలికి అసలు తట్టుకోలేమన్నాడు.
ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఓకే అన్నాడు. కాకపోతే ఇక్కడ మైనస్, మనం ఎప్పుడు మైనస్ని ఫేస్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఊటీ మున్నర్ లాంటి చోట ఒక 4, 5, 6, 7 వరకు ఉండేది ప్లస్లో, అయితే ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి అస్సలు మన వల్ల కాలేదు. ఈ మౌంటైన్స్ని చూస్తుంటే అసలు మాటలు రావట్లేదు. జమ్మూ కాశ్మీర్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందంట. ఇక్కడ నుంచి కాశ్మీర్ బార్డర్ ఒక 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఈవినింగ్ అయిందండి. ఒక రెస్టారెంట్ వస్తే ఆపాడు స్నాక్స్ లాగా ఏదైనా తినడానికి. బయటకు వస్తే నాన్ వెజ్ ఎక్కువ తింటారు కాబట్టి వెజ్ ఏమి ఉండదు తినడానికి. సో మన సైడ్ అయితే అన్నం పప్పు దొరుకుతుందన్నమాట. ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఎక్సెప్ట్ మన ఏపీ దాటి మేము ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా ఫుల్ నాన్ వెజ్కి ప్రిపేర్ చేస్తాం అనమాట. మెరిండా మిరిండా ఎప్పుడో చిన్నప్పుడు తాగేవాడిని, ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది అది. లైటింగ్ పడిందా? ఎందుకు? తందూరి ఆఫ్ అండ్ ఒక బర్గర్ అండ్ ఒక మిరిండా మూడింటికి 525 అయింది. इधर देख 525 I'm walking alone, the streets are 525. empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. మళ్ళీ హోటల్కి అయితే రీచ్ అయ్యామండి. యాక్చువల్గా ఇంకా ఒక 2 అవర్స్ దాకా టైం అయితే ఉండింది. అయితే మా వల్ల కాలేదన్నమాట. ఆ మంచులో కొద్దిసేపు రూమ్లోకి వెళ్ళి హీటర్ పెట్టుకుంటే తప్ప కొద్దిగా వేడయ్యే పరిస్థితి అయితే లేదు. సో మాల్ రోడ్కి వెళ్ళండి అని చెప్పారు, చాలా బాగుంటుంది ఈవినింగ్ అని చెప్పేసి. కానీ మేము వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే రేపు మేము చండీగఢ్ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి. సో మా 5 నైట్స్ 6 డేస్ ట్రిప్ అయితే హిమాచల్ ప్రదేశ్ రేపటితో క్లోజ్ అవుతుంది. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నైట్ మేము చండీగఢ్ వెళ్ళిపోతామండి. సో ఇదండి ఈ కులు మనాలి యొక్క అందాలు, హిమాచల్ ప్రదేశ్ యొక్క అందాలు. మీ అందరికీ బాగా నచ్చిందనేసి అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ ఢిల్లీ అయోధ్య వీడియోలు వస్తాయి, తప్పకుండా చూడండి.